హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఏది పరిస్థితి? నీళ్ళు అట్లా ట్యాంకులు ఎందుకు పడుతున్నారు? ట్యాంకర్ ఎందుకు వస్తుంది? నీళ్ళు జెన్కో క్వార్టర్స్లలో ట్యాంకర్ ఏంది? ఏం ఖరాబ్ అయిందా? బోరా? జెన్కోకు బోర్ ఉందా? మోటార్ ఉంటుంది కదా, గుంజ మోటార్ అనేది ఖరాబ్ అయింది. దానివల్ల 2-3 days నుంచి ట్యాంకర్ 2-3 రోజుల నుంచి దీంతో మీరు నీళ్ళు పట్టుకోవడమా? అవునా? అంటే మోటార్లు ఖరాబ్ అయినాయి. పంప్ హౌస్ పంప్ మోటార్స్ ఖరాబ్ అయితే అంటే ఆల్టర్నేట్ ఒకటే మోటార్ ఉందా అక్కడ? మరి వేరే ఉంటుంది కదా ఒకటి. ఇలాంటి ఇబ్బంది వస్తుంది ఫస్ట్ టైం కాదు, అంటే ఈ మూడోసారి. అంటే గతంలో ఎప్పుడు జరిగింది ఇట్లా? ఒక 10 days బ్యాక్ జరిగింది, 2 months బ్యాక్ కూడా జరిగింది ఇట్లా. మరి అట్లా జరిగినప్పుడు వీళ్ళు ఆల్టర్నేటివ్ మోటార్ ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఇట్లా అని చెప్పారు? ఏమన్నా ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ ఏం చెప్పలేదు. ఫోర్త్ డే ఇంకా 2-3 రోజులు టైం పడుతుందని చెప్తున్నారు. మరి ఏం టైం పడుతుంది? ఎవరు చెప్పారు మీకు ఈ విషయం పడుతుందని? మామూలుగా అనుకోవడమే. ట్యాంకర్ బాయ్ ఇన్ఛార్జ్, ఏం సంగతి? ఏంది వాటర్ పరిస్థితి ఏంది మీకు? అదే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని వాటర్ తీసుకురామన్నారు కాబట్టి మీ పని అంతే, మీ డ్యూటీ మీరు. అంతే. అంటే ఎన్ని రోజుల వరకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వచ్చు? డైలీ గ్యాస్ దొరికిన రోజు దొరికింది, ఇబ్బంది అవుతుంది అంతే. ఓకే, ఇది రామగుండం జెన్కో క్వార్టర్స్లో ఉంటున్న వాళ్ళ పరిస్థితి. స్కూల్ లేదా మీకు? స్కూల్ లేదా? మరి నీళ్ళ కోసం ఉన్నారా? నీళ్ళు వస్తాయని స్కూల్ కూడా బంద్ చేసిరా? ఓర్ని మంచి బిల్డర్ ఉన్నారుగా.
అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? ఏంటి ఇక్కడ జెన్కో క్వార్టర్స్లో నీళ్లు లేవని ట్యాంకర్ తోటి తెస్తారు కదా, ఎన్ని రోజులు అవుతుంది అమ్మ ఇక్కడ? వారం 10 రోజుల నుంచి నీళ్లు ఇదే ప్రాబ్లం ఉందా? ఏంటిది అసలు ఏంటి ప్రాబ్లం ఏమని చెప్తారు? మోటార్లు ఖరాబ్ అయినాయి, మోటార్లు చాలా రోజులు కదా, పాత మోటార్లు కాబట్టి కొద్దిగా టైం పడుతుందని చెప్తాను సార్. అంటే గతంలో ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? సార్ అస్సలు లేదు మాకు నీళ్ళు అంటే, మాకు పొద్దున సాయంత్రం మాకు మంచిగా వచ్చేది. ఇప్పుడే ఈసారి అప్పుడప్పుడు ఖరాబ్ అయినా 2 రోజుల వరకే ఇచ్చేవాళ్ళు. ఈసారి ఇట్లా సార్. అంటే గతంలో 1-2 రోజులు లేట్ అయినా కూడా వచ్చి 20 సంవత్సరాలు సార్ ఇంట్లో బట్టి ఓకే. మాకు ఎప్పటి నీళ్ళ ప్రాబ్లం లేదు, ఎటువంటి కరెంటు ప్రాబ్లం లేదు, ఏది లేదు సార్ మాకైతే. ఈసారి మోటార్ పాత మోటార్ కాబట్టి ఖరాబ్ అయినాయని చేయిస్తారు. ఓకే. మీ వారు ఇందులో చేస్తారా? జెన్కో కాదు సార్, మరి బ్యాంకులో చేస్తాను కదా. అప్పుడు బ్యాంక్ ఇక్కడ బ్యాంక్ ఉన్నప్పుడు ఓకే ఓకే మా సార్ ఇక్కడ 15 సంవత్సరాలు మన బ్యాంకులో చేస్తున్నాం. ఓకే. పాత బ్యాంక్ ఉన్నప్పుడు అప్పటి నుండి కొత్త బ్యాంక్ కూడా మా సారు అక్కడ అన్ని వర్క్ చేయించేటోడు. ఓకే. ఇప్పుడు ఎంట్రీస్లో చేస్తాను కానీ మేము మాకు ఇచ్చిరు, మీకు ఇచ్చారు వాళ్ళు మాకు అలాంటి చేసిర్రా? అంటే ఒక 10-15 మంది ఉంటే అందరికి ఇచ్చారు తోట అలాంటి చేసిర్రు. చేసింది అట్లనే ఇంట్లోనే. అప్పటి నుంచి ఇట్లాంటి ప్రాబ్లం లేదు, ఈసారి వచ్చింది. అంటే ఇప్పుడు జెన్కో ప్లాంట్ బంద్ కావడం వల్ల ఇట్లా లేట్ అవుతుంది అనుకుంటా. అంతే సార్, ఎందుకంటే పాపం ఎప్పుడో కట్టిందంటే అవి అన్ని ఖరాబ్, ఎన్ని తెచ్చి మిషన్లు ఏది పెట్టినా సెట్ కాకపోతేనే మిగతా ఇప్పుడు అన్నీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇబ్బంది పడుతుంది అసలు. జెన్కో వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుందని మరి కొత్త రైతులంటే ఇప్పుడైతే తెలియదు. ఇప్పుడు మీరైతే ప్రస్తుతానికి అయితే ఇబ్బంది అవుతుంది. ప్లాంట్ పోవడం ఏమో కానీ ఇస్తారు. అంటే ఈ ట్యాంకర్ 2 రోజులకు ఒకసారి వస్తుందా? అంటే ఎన్ని రోజుల వరకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు మీకు తెలిసి? ఇంకా వారం అవుతుంది. అంటే ఇబ్బంది పడుతుండ్రా మరి మీరు నీళ్ళ పోసిపోతారు కదా సార్, వస్తుంది కాబట్టి కొంచెం అంటే రోజు వచ్చిందానికన్నా పొద్దున సాయంత్రం వచ్చేది కదా. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి కొంచెం బట్టలు కూడా ఇబ్బంది ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడుతుంది. పర్వాలేదు పోసిపోతుంది కానీ మనకి 24 ఎప్పుడు వచ్చేదానికి మనం బట్టలు అవునవును. అట్లా కొంచెం అంతే సార్. ఓకే అమ్మా, మంచిగా థ్యాంక్ యూ, నమస్తే. ఈ వాటర్ ట్యాంకర్లో నీళ్ళు ఇవే వేస్ట్గా పోతున్నాయి. ట్యాంకర్ సిలింగ్ బట్టి ట్యాంకర్ కూడా సరిగా లేదు. ఇవ్వండి, ఇంత నీళ్ళు వృధా పోతున్నాయి. ట్యాంకర్ ఆల్రెడీ కారుతుంది. సగం నీళ్ళు కిందనే పోతున్నాయి. ట్యాంకర్ కూడా బాగాలేదు. పాపు నమస్తే. జెన్కో నీళ్ళు వస్తలేవానే? ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు ఆయనే? 15 రోజుల నుంచి. మరి ఏం వాడుతారు? ఏ నీళ్ళు వాడుతారు? కంపెనీ వచ్చారు మినీ వాటర్ అనుకుంటాను, 6 డబ్బాలకు 150. మరి ఏంది పరిస్థితి? జెన్కో బంద్ అయిందనా? రావట్లేదు ఎందుకు? పంపు ఫెయిల్ అయిందట. పంపు ఫెయిల్ అయితే గిన్ని రోజులు రాకుండా ఉంటుందా? అది షాప్ ఖరాబ్ అయిందట, హైదరాబాద్ రేట్లు తీసుకురాలి. అంటే ఎమర్జెన్సీ మోటార్లు సపరేట్ పెట్టుకోరా? రాముడు లేదు నాయన, ఆల్టర్నేటివ్ మోటార్లు ఏం లేవు. ఏం లేవు. దాన్ని తీయాలి, చేపించుకురావాలి, పెట్టాలి, మళ్ళీ చాలు చేయాలి. అబ్బా బిడ్డ అంతే. ఇక వీళ్ళు ట్యాంకర్ తోడిపోతారు, లేకుంటే మనం కొనుక్కోవాలి డబ్బాలు. ఎన్టీపీసీ ట్యాంకర్ తెప్పిస్తే మంచిగా బందని 6 రోజులు ట్యాంకర్ తెప్పించుకొని మంచి 4 డ్రమ్ములు పట్టుకున్నాం. నిన్న మీరే డబ్బులు వేసుకొని తెచ్చుకున్నారా? మున్సిపాలిటీ ట్యాంకర్ డ్రైవర్కి ఇచ్చి మామూలు. ఎందుకు మున్సిపాల్ వాళ్ళు ఫ్రీగా పోతారు కదా, మీరెందుకు డబ్బులు పెట్టుకున్నారు? ఇప్పుడు వచ్చింది మీనే పోసిన పోయామన్నారు, పోకపోయి చెప్పిన మిన్నీ వాటర్ ఉంది సారా మనీ దీని కొడుకు సారా అయ్యా అంటే 6 పోతాడు 150 చేతిలో పెడతాడు. దండం పెట్టి 100 ఇచ్చిన, మొన్న 200 ఇచ్చిన. ఇప్పుడు అంటే గతం నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ జెన్కో బంద్ అయిన వాళ్ళే
ఇప్పుడు 4 రోజు నడిచినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఉండేనా? లేదు 4 రోజు బంద్ అయినాకనే ప్రాబ్లం పుట్టింది. అంటే ప్రాబ్లం బంద్ అయితే ఇప్పుడు మీరు మీలాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కు పరిస్థితి ఏంది మరి? నీళ్ళ పరిస్థితి నాకు ఒక్కనే కాదు, నేను అందరికీ అదే అందరికీ పంపు క్వార్టర్స్లో అయితే మనుషులు ఉంటారు కదా. పంపు వేలైంది, మేము ఏం చేయమంటాం, ఇక్కడ చేసే వక్తు లేదు, హైదరాబాద్ అయింది. అత్తగా వచ్చినాక ఇప్పుడు చెప్తాం. అంటే మోటార్లకు ఇప్పుడు మీకు దానికి ఎలక్ట్రీషియన్స్ మెకానికల్ వాళ్ళు ఉంటారు కదా, చెప్తారు. కానీ మన మెటీరియల్ దాని లేదు, సరైన మెటీరియల్ లేదు. మరి అట్లాంటప్పుడు దాన్ని పక్కన వారేసి కొత్త మోటార్ పెట్టుకోవచ్చు. ఏం కొంటారు మన మొక్కం కొంటారు, దీనికి అది పెడతానికి రూపాయలు లేదు, కొత్త దానికి కోటి రూపాయలు పెట్టి. మరి ఇప్పుడు గోడలు పెడతలేరా లక్షలు పెట్టి? మోటార్ కొంటే ఏం నొత్తాను? లాక్ చేసుకుంటాను, కంపెనీ లాక్ చేసుకుంటాను. అదేనే మరి అదే జనానికి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? ఆ రోజులు ఆయన కూడా బంద్ చేస్తారు. ఇప్పుడు లక్షలు పెట్టి చుట్టూ గోడ అయితే పెట్టుకుంటాడు, 70 కట్టిస్తాడు. ఎందుకు నా ఏరియా మరి నీళ్ళ వసతి ఎందుకు కల్పిస్తలేడు? నా గోడ ఏరియా కట్టుకుంటానా, 4 రోజు ఫ్యాక్టరీ ఏరియా. ఇప్పుడు మీ వీళ్ళు కూడా మీ వాళ్ళే కదా, నీ వాళ్ళే కదా అలా వేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ నీ వాళ్ళే, క్వార్టర్స్లో ఉండేటోళ్ళందరూ నీ వాళ్ళే కదా. మేమే ఎంప్లాయీ, రిటైర్మెంట్ ఎంప్లాయీ, బాగా బలం లేదు. ఇప్పుడు ట్యాంకర్ వచ్చింది గోదావరి గారి మున్సిపాలిటీ పోతాను, నిన్న పోసిన వాళ్ళకి ఎలా పోయాం, అదొక డ్రమ్మే పోయామంట. ఇన్నెట్ నీళ్ళు ఇయ్యాలి దాకా మనకు ఉంటాయా? స్నానము, బోనము, ముఖాలు కడుగుడు ఉంటాయా? అయితే 6 డబ్బాలు పోతాడు, 150 రూపాయలు. ఎన్ని రోజులలో మంచిగా అయితే మరి? ఇప్పుడు ఇంకో 4 రోజులు అయితే ఇంకా 4 రోజులు అయితే అని చెప్పిర్రా? అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా అందరికి? అడుగుతాం గిట్టిన ఏమైందంటే హైదరాబాద్ పోయింది, అయితే ఇంకా 2 రోజులు పడుతుంది అంటారు. అంటే ముందస్తుగా మీకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు? చెప్పడం లేదు, చెప్తే లేదని చెప్పారు. అంటే అంతే ఉంటుంటే పోతా అంతే, ఏమున్నది బంద్ చేసేదే ఉన్నది. ప్రపోజల్ అంటే ఏం లేదు, ఇవన్నీ అప్పులు తెచ్చే పెడతాను అంటారు. ఏమన్నా ఫైనల్గా మీరు ఏం కావాలంటే ఇప్పుడు ఈ లోపు అధికారులు చేపిస్తే మంచిది అనుకుంటారా లేదా? మంచిది అనుకుంటాను కానీ చేసే చాలా లేదు. బేజారు కానీ అమ్మాయి తీసుకెళ్ళిపోతాను. ఇంటికి పోతానావా ఈ బాధ భరించలేక? 2 తారీఖు నాడు అక్కడికి వెళ్ళిపోదా? అంతేనా? 30 ఫస్ట్ లోపల అక్కడ ఉండాలి, 2 తారీఖు నాడు గర్వాడ చేయాలి, వెళ్ళిపోతానా? మరి మమ్మల్ని వెళ్తానా లేదా? మమ్మల్ని పిలిచేది ఉన్నారు అప్పుడు పోయేటప్పుడు చెప్తా, ఐస్ కంపెనీ దగ్గరనే వెళ్ళిపోతున్నా. ఓకే రైట్ బాబు, నమస్తే. పట్టించుకుంటలేరు, ఆ లైన్లో పోతాను. 2 డ్రమ్ములు పోతున్నా, కోసనుకమ్మ 2 3 డ్రమ్ములు పోతాను. ఏమనుకమ్మ 1 డ్రమ్ కూడా పోతుంది. లేదు మీరు చెప్పాలి, ఎక్కడ ఉంటాను నేను ఆడ వస్తాను, లైన్లో వస్తాను చూడకూడదు, నేను కూడా వస్తాను రా. హరియానా మీకు అక్కడ క్వార్టర్ ఇచ్చిరా మరి? అక్కడ చేసే కాడ ఇప్పుడు మీరు కాలేదా? మరి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీకు సర్వీస్ ఇవ్వద్దా కంపెనీ? నీళ్ళు కనీసం తాగు నీరు అది ఇయ్య అన్న. క్వార్టర్స్ ఎట్లా కొత్త గట్టి ఇవ్వకుండా మంచిదే కానీ క్వార్టర్స్ కనీసం ఉన్న క్వార్టర్స్ కన్నా నీళ్ళు ఉండాలి కదా. ఆల్టర్నేటివ్ పంపులు ఉండాలి, ఎందుకు లేవు మరి? నమస్తే అమ్మ మీ పేరు? అమ్మ నీళ్ళకి ఇబ్బంది పడుతుంది ఇక్కడ, ఎట్లా ఉంది మీ ఇబ్బంది? చాలా అంటే చాలా ఉంది ఇబ్బంది. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇట్లా ఇబ్బంది? 10 రోజుల నుంచి ఇబ్బంది పడుతురా? 10 రోజుల నుంచి ఇబ్బంది. ఇక మేము రోజువారీ కూలీ చేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, ఇవేమో కొంచెం పోసిపోతాం. గతంలో ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయి? ఇట్లా ఇంతకుముందు కూడా జరిగింది. అప్పుడు ఇదే పరిస్థితి ఉన్నదా? ఇదే పరిస్థితి. అప్పుడైతే ఇంకా 15 రోజులు. అంటే ఇదివరకు ఎన్ని రోజుల కింద ఇట్లా జరిగింది ఈ ప్రాబ్లం? 2 నెలల కింద. అప్పుడు కూడా ఇట్లనే తిప్పల పడరా? ఇప్పుడు ఎన్ని రోజులు కావచ్చు మరి? అంటే ఇది రిపేర్ కావడానికి ఎన్ని రోజులు పడతాయని చెప్పారు?
ఇప్పుడు నీళ్ళు మీరు ఈ ట్యాంకర్ నుంచి కాకుండా వేరే ఎక్కడైనా కొనుక్కోవడం అట్లా జరుగుతుందా? కొనుక్కున్నాం, ఫిల్టర్ డబ్బాలు కొనుక్కున్నాం. ఫిల్టర్ డబ్బాలు కొనుక్కున్నారు. ఆ మున్సిపల్ వాళ్ళని మాకు తెలియదు నెంబర్, మళ్ళీ ఇట్లా పోసేటోళ్ళది వాళ్ళ దగ్గర తీసుకొని కొనుక్కుంటాం. పిల్లలు ఉన్నారు కదా. అంటే రోజు మీకు నీళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది? 700 ఒక రోజుకి. ఒక రోజు తాగునీళ్ళు కొనుక్కోనాలి. 10 మంది ఉన్నాం మేము ఇంట్లో. తాగునీళ్ళు అంటే వాళ్ళకి స్నానాలు అవి ఎప్పటి వరకు క్లియర్ అయితే కూడా తెలియదు. మగవాళ్ళు ఎవరు లేరు, కొడుకులు లేడు, భర్త లేడు, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. నీళ్ళు మీకు తెచ్చే ఎవరు లేరు. మగ దిక్కు లేనప్పుడు మీరు నీళ్ళకి ఇంత ఇబ్బంది పడుతారు. ఏడుస్తారు. ఏడవకండి. మగ దిక్కు ఎవరు లేరు అనేది బాధ ఉంటుంది. ఏడవకండి. ఎవరు లేనప్పుడు ఇబ్బంది బాధే ఉంటుంది. ఎందుకంటే చేసేవాళ్ళు ఉంటే ఫిల్టర్ డబ్బా తెచ్చే కనీసం ఏడవకండి. చిన్న అవును, అందరు చిన్న పిల్లలే ఉన్నారు. 16 మెంబర్స్ ఉన్నారా? మరి నీళ్ళు ఎట్లా ఇబ్బంది అవుతుందా? మరి మీరు స్కూల్ పోలే ఎందుకు? కైకి నాయగా స్కూల్ बोले तो पानी नहीं है बोल पानी नहीं है बोल के पानी नहीं ना है पानी नहीं है ना बोल के स्कूल नहीं गए. अरे क्या तकलीफ है रे तुम्हारा. అంటే పట్టించుకుంటే బాగుంటుందా మరి అధికారులు? పట్టించుకోవాలి. హాయ్, వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ కేంద్రంలో ఏ కాలనీ అంటారు దీన్ని. ఈ ఏ కాలనీలో గత వారం 10 రోజుల నుండి ఈ క్వార్టర్స్లో నివసిస్తున్న ప్రజలకి, కొంతమంది ఎంప్లాయీస్ ఫ్యామిలీలు కూడా ఉన్నాయి ఇందులో, వీళ్ళకి గత వారం 10 రోజుల నుండి నీళ్లు తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ నీళ్లు రావడం లేదని చెప్పేసి చాలా ఇబ్బంది. B4 ఆర్టీసీ బి స్టేషన్ నడిచినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఇలాంటివి లేదు అని చెప్పేసి చెప్తుర్రు. ఎప్పుడైతే ఈ జెన్కో B4 బంద్ చేయడం వల్ల, అంటే మూత పడడం వల్ల దానికి సంబంధించిన ఏదైతే మెయింటెనెన్స్ కావచ్చు, పనితీరును కావచ్చు, ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదనేది కనిపిస్తుంది స్పష్టంగా. అంటే అది నడిచినప్పుడే ఇక్కడ ఈ క్వార్టర్స్లో నివసిస్తున్న ప్రజలకు కొన్ని అవసరాలు కొంతవరకు నెరవేర్చిన, ఇప్పుడు అది మూతపడడంతో ఇక్కడ ఈ క్వార్టర్స్లో నివసిస్తున్న ప్రజలకు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది. మరి ఎందుకు అధికారులు ఇందులో ఉన్న ఈ ఎంప్లాయీస్ని కావచ్చు, నివసిస్తున్న స్థానిక ప్రజలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుర్రు? వాళ్ళకు కనీసం త్రాగునీరు లేని పరిస్థితి కల్పిస్తుర్రు. వెంటనే దీనిని స్పందించి వీలైనంత త్వరగా ఏదైతే మోటార్స్ గతంలో 1-2 రోజులు మాత్రమే లేటు అయ్యేది, ఆ మోటారు మెయింటెనెన్స్ అనేది జరిగింది. అప్పుడు 1-2 రోజులే నీళ్లు రాకుండా ఉన్నాయి, కానీ ఇప్పుడు రోజుల తరబడి నీళ్లు రాని పరిస్థితి ఉన్నదని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇకనైనా అధికారులు మేలుకొని ఇక్కడ ఇప్పుడు ఈ ఎండాకాలం ఎండలు ఇంకా ముదురుతున్నాయి. ఈరోజు ఎండలు ముదిరిన కొద్దీ నీళ్ళ అవసరం చాలా ఉంటుంది. కాబట్టి అధికారులు త్వరగా స్పందించి ఇక్కడ ఈ నివసిస్తున్న ఈ ప్రజలకు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు నీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. డ్రమ్ములు పోతాడు నరేషో గాలి అతను మంచుకుండు, మనకి ఇల్లు నీళ్ళు దొరకు. చేస్తా